ఈరోజు నీ విశ్వాసం కూడా చూస్తున్నాడు. నువ్వెంతమందిని తీసుకొస్తున్నావా అని చూస్తున్నాడు. నీ విశ్వాసం ఎంత ఉంది, ఎంతమందిని తీసుకొచ్చే విశ్వాసం నీదని చూస్తున్నాడు ఆయన. ఎంతమంది రోగుల్ని తీసుకొచ్చావు, ఎంతమంది పాపంలో జీవిస్తున్న వారిని తీసుకొచ్చావు, చెడిపోయిన వారిని, పాడైపోయిన వారిని, కష్టాల్లో ఉన్న వారిని, బాధల్లో ఉన్న వారిని, ఆఖరికి నీ ఇంట్లో వారిని ఎంతమందిని తీసుకొచ్చావు. నీ విశ్వాసాన్ని చూస్తున్నాడు ఆయన. వారి విశ్వాసాన్ని చూస్తే వారి విశ్వాసం ఏంటంటే యేసయ్య దగ్గరికి రోగిని తీసుకొని వెళ్ళాలి, ఇతన్ని బాగు చేపియాలి, అలాగైనా సరే ఇతడు యేసయ్య ద్వారా స్వస్థత పొందాలి. వారి విశ్వాసం అది. వారేమో బాహ్య సంబంధమైన రోగాన్ని గురించి, స్వస్థత గురించి ఆలోచన చేశారు. దేవుడేమో ఆత్మ సంబంధమైన రోగాన్ని గురించి, ఆత్మ సంబంధమైన స్వస్థత గురించి ఆలోచన చేసి పాపాలు క్షమించి ఆ తర్వాత శరీర సంబంధమైన రోగాన్ని కూడా తీసేశాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పక్షవాయు రోగంతో ఉన్న వ్యక్తిని ఎలాగైతే యేసయ్య దగ్గరికి వారు తీసుకొని వచ్చారో, ఈరోజు దేవుణ్ణి నమ్ముకున్న నీవు కూడా ఈ లోకంలో పాపం అనే రోగముతో, అది మాత్రమే కాకుండా శరీర సంబంధమైన రోగాలతో ఎవరైతే బాధపడుతున్నారో వారిని నువ్వు దేవుని దగ్గరికి తీసుకొని వచ్చే విశ్వాసివై ఉండాలి. అదై ఉండాలి నీ విశ్వాసం, అలాంటిదై ఉండాలి నీ విశ్వాసం. ఈ భూమి మీద ఎవరెప్పుడు చచ్చిపోతున్నారో తెలియట్లేదు. చచ్చిపోక మునిపే వారు మారు మనసు పొంది రక్షింపబడి చచ్చిపోతే పరలోకానికి వెళ్తారు.